ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న హంటా వైరస్ బయటపడ్డ క్రూజ్ నౌక ఎంవీ హోండియస్ వ్యవహారం ఇప్పుడు అన్ని దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. హంటా వైరస్ విజృంభణతో ఈ నౌకలో ఉన్న ప్రయాణికులను ఆయా దేశాలు సైనిక, ప్రభుత్వ విమానాల్లో వెనక్కి రప్పిస్తున్నాయి. ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవీ హోండియస్ క్రూజ్ నౌక ప్రస్తుతం స్పెయిన్లోని క్యానరీ దీవులు వద్ద గ్రాండిల్లా పోర్టులో నిలిచిపోయింది. నౌక నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులు పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక విమానాల ద్వారా వాళ్ళని స్వదేశానికి పంపుతున్నారు. ఆదివారం ప్యారిస్ చేరుకున్న 5 ఫ్రెంచ్ ప్రయాణికుల్లో ఓ మహిళకు విమానంలోనే వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. వైద్య పరీక్షలు నిర్వహించగా సదరు మహిళకు వైరస్ పాజిటివ్ గా తేలిందని ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ మంత్రి స్టెఫానీ రిస్ట్ తెలిపారు. ఆమెతో కాంటాక్ట్ లో ఉన్న 22 మందిని గుర్తించినట్లు చెప్పారు. మరోవైపు నౌకలో ఉన్న 17 మంది అమెరికన్ ప్రయాణికులు నెబ్రాస్కాకు చేరుకున్నారు. విమానం ల్యాండ్ అవ్వగానే నేరుగా వారిని పోలీస్ భద్రత నడుమ క్వారంటైన్ కు తీసుకెళ్లారు. వీరిలో ఒకరికి ఎలాంటి లక్షణాలు లేకపోయినా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరొక ప్రయాణికుడిలో స్వల్పంగా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అమెరికా వైద్యాధికారులు తెలిపారు. వీరిని నెబ్రాస్కా మెడికల్ సెంటర్లోని ప్రత్యేక క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. గతంలో ఎబోలా, కోవిడ్ రోగులకు చికిత్స అందించిన అత్యున్నత స్థాయి బయో కంటైన్మెంట్ యూనిట్ లో వీరిని పర్యవేక్షిస్తున్నారు. హంటా వైరస్ మరో మహమ్మారి కాకపోయినప్పటికీ ప్రపంచ దేశాలు మాత్రం ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా కట్టుదిట్టమైన క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. బ్రిటన్ కు చెందిన 20 మంది ప్రయాణికులు మాంచెస్టర్ చేరుకోగా వారిని 72 గంటల పాటు క్వారంటైన్ చేయనున్నారు. మరో 2 నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్నారు. మాడ్రిడ్ కు చేరుకున్న 14 మంది స్పెయిన్ పౌరులు మిలిటరీ ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉన్నారు. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సైతం తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు పంపాయి. నౌకను నెదర్లాండ్స్ కు చేర్చేందుకు 4 సిబ్బంది అందులోనే ఉండిపోయారు. హంటా వైరస్ నియంత్రణ చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నౌక నుంచి వస్తున్న వారు తప్పనిసరిగా 42 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని WHO చీఫ్ సూచించారు. అలా చేయకపోతే ముప్పు తప్పదని హెచ్చరించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనను అమెరికా తోసిపుచ్చింది. మనుషుల మధ్య ఈ వైరస్ వ్యాప్తి చాలా అరుదని, దీన్ని కోవిడ్ లాగా పరిగణించి ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దని CDC తాత్కాలిక హెడ్ డాక్టర్ జె భట్టాచార్య సూచించారు. భారీ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువేనని అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటికే 3 మృతి చెందడం, పలువురికి వైరస్ నిర్ధారణ కావడంతో అప్రమత్తత తప్పనిసరి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.